కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాను. అవునా? సినిమాలో అవి చేసి మానేసి. మీరు మా క్యాండిడేటే, మా బాబుతే అయితే. నేను కూడా వెబ్ సిరీస్లు చేశా. నేను సినిమాలు చేశాను, అది కూడా ఏడిగా చేశాను. అంటే రిలీజ్ అవ్వలేదని మానేశాను అనమాట. ఇంకా రిలీజ్ అవ్వట్లేదు చిన్న చిన్న సినిమాలు. ఓకే ఓకే. నేను తిరిగి ఆ ఫిలిం సిటీ ఇవి ఇవి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి రోజుకు ఒక యాక్చువల్గా 700 ఇస్తే మధ్యలో 300 తప్పి మాకు 300 ఇచ్చి అదే ఎన్ని కామన్ ఇంకా. తర్వాత ఒక కథ రాసి దాన్ని షార్ట్ ఫిల్మ్ గా తీసి అది రిలీజ్ చేసి ఆ యూట్యూబ్ లో ఉంది, చూడు కావాలంటే. ఓకే ఓకే. చిన్న డౌట్స్ ఉండి చేశాను నేను మీకు. పర్లేదు, అడగండి. అంటే సినిమా అన్నారు కదా, వెంటనే మనం కూడా ఆ పాపతే కదా అని కొంచెంసేపు ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఆగదు. అవును. ఏ ఊరు బ్రో? మాది గోసాల బ్రో, కంకిపాడు దగ్గర, కృష్ణా జిల్లా. ఐడియా ఉందా? కంకిపాడు తెలుసు నాకు. కంకిపాడు, పోరంకి, తాడిగడప, బెన్సర్కి, చెరువులు, భద్రాజ్. ఎక్కడన్నా? భద్రాజపాలెం, ఉయ్యూరు దగ్గర. ఉయ్యూరు దగ్గర భద్రాజపాలెం. ఓకే ఓకే. మాది పక్కనే, నీకు ఐడియా ఉన్నది. కైకలూరు పక్కన. కైకలూరు అన్నావా? గుడివాడ, కైకలూరు. మందుల కోసం వచ్చావు సార్. కైకలూరు పక్కన తామరకొల్లు మాది. ఓకే 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 ఓకే. చెప్పండి బ్రో, ఏంటి విషయం? ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి ఫార్మింగ్? ఎలా? నవంబర్లో తీసుకున్నా బ్రో. లాస్ట్ నవంబర్లో? మన నవంబర్. 10 ఎకరాలు ఒకటి, ఒకటేమో 8 ఎకరాలు, ఇంకొక 4 ఎకరాలు. ఓకే. 3 కలిపి ఒక ఇది ఇచ్చారులే. పంచాయతీ చెరువులు ఉంటాయి కదా, సొసైటీ అంటారు. ఓకే ఓకే. సొసైటీ చెరువులు 3 కలిపి ఒక 8 lakhs ఇచ్చారులేండి. మొత్తం అన్నిటిగా ఒక 25 ఎకరాలు ఉంటుంది ఏదైనా కానీ. మొత్తం పంచాయతీ చెరువులే? మొత్తం పంచాయతీ. ఇటు సైడ్ అన్నీ అంతే, ప్రైవేట్ ఏమి ఉండదు, పెద్దగా తక్కువ. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఎక్కువ ఇది వాడుతున్నాను, పేడ, కోలేరు. ఓకే. ఇప్పుడు పండుగ పెద్దాం అనుకుంటున్నా. ఎలా వేయచ్చు అంటే, నిన్న చూసి వచ్చాను బందర్లో 3 నుంచి 6 అంగుళాలు ఉన్నాయి. అవి వేయొచ్చా? వేస్తే ఎట్లా? అంటే గ్రోత్ జారిపోద్ది అంటున్నారు కదా, మీరు వీడియో చూశాను నేను. చిన్న అయితే జారిపోతాయి అన్నారు కదా. ఆగవండి. కేజీలు చేద్దామంటే ఆ సైజు అనవసరం. ఓకే. వచ్చేసరికి ఏంటంటే 3 అంగుళాల నుంచి అయ్యేసుకుని నీకు టైం పోతుంది. ఓకే. మినిమం 4 నెలలు వేస్ట్ అయిపోతాయి. ఓకే ఓకే. మనం హార్వెస్టింగ్ చేయాలంటే సూటబుల్ 70 నుంచి పర్లా. ఓకే. ఇక 100 దొరికితే ఇంకా అసలు సూపర్ బ్లాక్ బస్టర్. అది 100 దొరుకుతుంది, రేట్ ఎక్కువైపోతుంది, బడ్జెట్ ఎక్కువైపోతుంది. అవుద్ది. అవును. ఏం చేయాలంటే మనం కల్చర్ చేసుకుందాం అనుకుంటే దీన్నే కొంత తీసుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకోవాలి. ఓకే. 1 ఎకరం 2 ఎకరాల దాంట్లో స్టాక్ పెట్టుకుని ఓకే, దాన్ని సైజ్ చేసుకుని, బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు అనుకున్నప్పుడు దాన్ని సైజ్ చేసుకుని 100 గ్రాముల సైజ్ దా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకుని పెద్ద చెరువులోకి మార్చుకోవాలి. ఓకే ఓకే. యాక్చువల్గా 5 ఎకరాల ట్యాంకులో 4 ఎకరాల ట్యాంకులో ఏంటంటే ఫుల్గా గురక ఉంది బాగా విచ్చలవిడిగా. ఓకే. నాకు ఫస్ట్ చెరువులు తీసుకున్నప్పుడు క్లీన్ చేద్దాము అని తీసుకున్నప్పుడు 17 క్వింటాలు వచ్చింది దాంట్లోనే. ఇంకో చెరువులో 12 క్వింటాలు వచ్చింది. 17 క్వింటాల దాంట్లో వారం గ్యాప్లో మళ్ళీ తీసాం. ఒకేసారి అయితే బెదురుతాయి, రావు, మొలక ఎక్కువ అని చెప్పి మళ్ళీ చేస్తే మళ్ళీ 4 క్వింటాలు వచ్చింది. ఇక మీరు ఎంతకాలం తీసినా వస్తానే ఉంటుంది అది. మళ్ళీ ఒక 3 నెలలు తీసాను, 2 నెలలు తీసాను. డిసెంబర్లో తీసాను ఒకసారి, మళ్ళీ ఫిబ్రవరిలో తీసాను, మళ్ళీ 8 క్వింటాలు వచ్చింది. వస్తుంది. సరే మందు కొట్టినా తగ్గట్లేదు, గురక ముందు ఉంటుంది కదా, గురక మీద పని అవ్వట్లేదు. సరే ఈ పండుగ ఇద్దామని ఆలోచిస్తున్నాను అన్నమాట. నెంబర్ 1 ఆలోచన అన్న, తప్పలేదు అందులో. మనకి గురక ఎక్కువ అవసరం లేదు. ఏమండి? గురక ఎక్కువ అవసరం లేదు అప్పుడు. గురక ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఫీడ్ మన దాంట్లో అద్భుతమైన నిధి ఉంది అందులో. దాన్ని మనం వాడుకోవడం. మీకు అయ్యేది ఓన్లీ పిల్ల ఖర్చు అవుద్ది. ఇప్పుడు 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 చెప్పండి, ఇప్పుడు పిల్ల వేసుకోవచ్చా లేకపోతే సపరేట్ మెయింటైన్ చేసుకొని వేసుకోవాలా? కేజీలు చేద్దాం అనుకుంటే చెరువులో ఉన్న గురక సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే సరిపోదు. మీరేం చేయాలంటే ఇప్పుడు ఈ సైజు ఉంది చూడండి, 4 అంగుళాలు 5 అంగుళాల సైజు ఉంది కదా, అవునవును.
ఈ సైజు వేసేసుకుని దీన్ని 100 గ్రాములు ఉమ్. దాటంగానే బేరం పెట్టేసుకుని అమ్మేసుకోవచ్చు. ఓకే ఓకే మేత మనకి సరిపోద్ది అందులో. ఓకే కేజీలు చేద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే ఫీడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఓకే అలాగే టైం తీసుకుంటుంది, ఫీడ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందులో చెరులో ఉన్న ఫీడు ఈ కేజీలు అయ్యే టయానికి సరిపోదు. ఓకే అప్పటి నుంచి ఎందుకంటే నెంబర్ ఎంత ఉన్నా అప్పుడు మనకి ఇబ్బంది పెడతాయి. ఓకే ఓకే సో దానికోసం ఏంటంటే 100 గ్రాముల దాకా చేయండి, చిన్న సైజు మీరు అన్నట్టుగానే. ఓకే మన దాంట్లో సైజు ఎలా ఉంది గురక? గుడ్డు నుంచి ఉంది బ్రో, గుడ్డు సైజ్ నుంచి ఉంది. నెంబర్ 1 గుడ్డు సైజు కాడ నుంచి ఉంటే మీకు మీరు వేసుకునే 3 అంగుళాలు 4 అంగుళాల సైజుకి రీసెంట్గా ఒక 1 మంత్ దాకా తీసుకుంటే అంగుళం సైజు ఉందంటే అంతా కొట్టేస్తుంది. వాళ్ళలో జారిపోతుంది అన్నమాట గుడ్డు. అసలు ఏముంటుంది అసలు, అది మీకు గుడ్డు ముందు తినేద్ది. ఇక గుడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ అయిపోద్ది. ఓకే ఫస్ట్ మీరు పొండు కప్పేసిన వెంటనే ప్రొడక్షన్ అయిపోద్ది, ఎందుకంటే ప్రొడక్షన్ మీద పడిపోద్ది వచ్చి ఓకే ఓకే గుడ్డు మీద పడిపోద్ది, వస్తున్నా గుడ్డు తినేద్ది. ఈ నోట్లోకి ఏది చిన్నగా ఉంటే దాని మీదకి వెళ్తుంది ముందు. ఓకే ఓకే మింగుతాకి కన్వీనియంట్గా ఉన్నది. ఇక ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది. అప్పుడు ప్రొడక్షన్ చెప్పండి చెప్పండి. ప్రొడక్షన్ ఆగిపోయిన తర్వాత ఈ పెద్ద గురక మీద పడద్ది. ఇక ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిల్లో ఏమన్నా చేప వేరేది ఏమన్నా ఉందా? పెద్ద గురక ఏమండి, పెద్ద గురక అంటే అరకిలో సైజు కూడా ఉన్నాయి. దాని ఏందో మీకు కేజీ సైజు ఉంటేనే 3 అంగుళాల చేప తింటుంది అంతే. ఓకే కేజీ ఉందని 3 అంగుళాల చేప మింగుతాకి కష్టం అవుద్ది, దానికి కనీ కష్టం మీద తింటది. ఓకే 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 అంతే తింటది, అంత దాన్ని కూడా తిందో. ఇక ఆ 3 అంగుళాల పైన ఉన్న చేప అంతా అలా మిగిలిపోద్ది, ఏం చేయొద్దండి అసలు, ముట్టుకొని కూడా ముట్టుకోదు. ఇప్పుడు తెల్ల చేపని తినిద్దన్నా ఇది? తెల్ల చేపని తిందో, అది కూడా నోట్లోకి వెళ్ళిపోయేదాన్నే తింటది. తెల్ల చేప సీడ్ వేసాం అనుకోండి, ఇవి ఉన్నప్పుడు సీడ్ వేస్తుంటే ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న. ఓకే పొండుగప్పకి ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ లైవ్లో జరిగింది ఒకటి, నాకు నిన్న ఆడియో కాల్ మాట్లాడా ఆయనతో. ఓకే సో ఇలాగే పొండుగప్పకి శీలావతి సీడ్ వేసి ఓకే పొండుగప్ప హార్వెస్ట్ చేస్తున్నారు. 3 అంగుళాలు 4 అంగుళాలు సీడ్ వేస్తే అదేంటంటే కొంత సీడు నెంబర్ ఎక్కువైపోయేసరికి ఊరికే సైజు వచ్చేస్తూ ఉంటుంది. నెంబర్ తగ్గే కొద్దీ శీలావతి ఊరికే సైజు వచ్చేస్తుంది. ఈ ప్యాంటీన్ అని అదని ఇదని అందులో ఉన్నాయి చెత్త చెదారం తింటూ ఉంటుంది. సైజు వచ్చేసరికి ఏమవుతుందంటే శీలావతి ద్వారా పొండుగప్పకి డిసీజ్ వస్తుంది. నెంబర్ ఎక్కువ ఉంటాయి, అది కూడా మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే శీలావతి అయితే ఇప్పుడు కొన్ని ట్యాంకుల్లో ఉంటాయి, 100 శాలరీలు 20 శాలరీలు 30 శాలరీలు ఉంటాయి. అదేం కాదు, 5,000 నెంబరు 10,000 నెంబరు ఇలా ఉంటుంది చూడు. అప్పుడు దాని ద్వారా డిసీజ్ వచ్చి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నిన్నే మాట్లాడా, ఆడియో కాల్ పెడతాకి ఆయన వద్దన్న, ఆయన పెట్టొద్దని చెప్పారు. ఆయన కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి. ఓకే ఓకే దాని మూలంగా వద్దన్నా. ఓకే అన్న వెళ్ళనుకుంటా. ఏరియాటలు కంపల్సరీ ఇప్పుడు సమ్మర్ టైంలో ఏరియాటలు కంపల్సరీగా ఉండాలి. ఓకే సమ్మర్లో వచ్చేసరికి ఏమవుతుందంటే శీలావతి కట్ల ఈ చేపే తెల్లారి గట్ల 5:30 కాడ నుంచి ముట్లెత్తేస్తుంది. CO లెవెల్స్ బాగా పడిపోతుంది, వాతావరణ కండిషన్ శాంతం మారిపోయింది, 40 డిగ్రీలు దాటేస్తుంది ఎండ. అవునవును ఏరియాటలు కంపల్సరీ మెయింటైన్ చేయాలి పొండుగప్పకి. అర్ధరైతే 2ంటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది చెరువు. నెంబర్ కానీ ఎక్కువైనా ఉత్తైనా పిల్లల ట్యాంకులు కానీ అవి కానీ గజగజలు ఆడిపోతుంది, ఎందుకంటే వాటర్ లేవు. వాటర్ సరిపోవట్లేదు. అవునా సరే, ఇక మనకి సెట్ అవ్వదులే కానీ పండుగప్ప అని మీరు చెప్పిన బట్టి బడ్జెట్ ఎక్కువైపోద్ది నాకు. అంటే మీకు ఎక్కువ అవుతుంది కానీ ఇందులో ఉన్న ఫ్యాక్ట్లు ఇవి. నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటున్నా. అవుద్ది మరి, ప్రాఫిట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని దిగేవాడు వేరు, అప్పు చేసి దిగేవాడు వేరు కదా, అది నేను చెప్పేది. అవునవునవునవును, అది. సో దాన్ని బట్టి మీరు అంటే బడ్జెట్ ఉంది మనం పెట్టగలం అన్నప్పుడు మాత్రమే దిగాలి. ఇదే కాదు, చేపల చెరువు ఏదైనా సరే అన్న 1 ఇయర్ దాకా రిటర్న్స్ రావు. అవును, 1 ఇయర్ పడుతుంది రిటర్న్స్ తీయాలంటే. అప్పుడు దాకా నీ జేబులో రూపాయి మొత్తం అది తినేద్ది. అవునవును అదే కొత్త సంవత్సరం అనుకోండి,
కూరగాయలు కూడా తిని నెలకు 3-4 సార్లు తెచ్చుకుంటారేమో కూరగాయలు. ఓకే ఓకే ఫ్యాక్ట్ కాదు, వాస్తవం. ఓకే ఓకే నిజం, ఇది పచ్చి నిజం. మ్మ్. ఎక్కడెక్కడ ఎన్ని సంతకాలు పెడతావో తెలీదు. మాకు మటన్ షాప్ ఉందండి, పర్లేదండి. అంటే సరదాగా కాదు, సీరియస్ వాస్తవాలు అవి, వాస్తవాలు. అదేలేండి, అంటే డాడీ ఆల్రెడీ చేశారు. ఒక 10 years బిఫోర్ చేశారనమాట. ఓకే. ఒక 7-8 చెరువులు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే బాగాలేదు. సొసైటీ చెరువులు. అంటే కొత్తగా కొత్త అన్నారని చెప్తున్నాను. పండుగ అప్పు కోసం చేసాం మెయిన్. పర్లేదు దాన్నే ఉందిలే అన్న. ఇది తుళ్ళు చేప ఐడియా ఉందన్న? తుళ్ళు ఉందన్నా, కానీ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వేయలేదు. ఓకే. సో దాని గురించి కూడా మనకి, అంటే మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదని నేను మాట్లాడతా. ఓకే ఓకే ప్రస్తుతానికి అయితే లేదు. సో దాని గురించి కూడా నేను చేసి అప్పుడు చెప్తా విషయం ఏంటనేది. ఓకే ఓకే అది దానికి మ్యాథ్ తక్కువ అవసరం, పెద్దగా చెరువు అంతా క్లీన్ చేసి సంథింగ్ ఏదో అంటున్నారు. నేను దాని గురించి కూడా విన్నా గానన్నా అంత పట్టించుకోవాలా. ఎందుకంటే ఇప్పుడుకి చేసేయే ప్రెజర్లు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్కన కంపెనీ అని, ఓ పక్కన చెరువులని, ఓ పక్కన యూట్యూబ్ ఛానల్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే కదా ఆ కల్చర్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్లో స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే అన్న. ఇంకేం పెంచుతారు మీరు? ఇంకేం లేదన్న, ఈ ఐఎంసీను, రూప్చంద్, పండుగొప్ప. రూప్చంద్ ఏంటి అసలు? దాని గుణం ఏంటి? అంటే ఎట్లా ఫీడ్ ఎలాగ దానికి మామూలు ఫీడ్ ఇచ్చుకోవచ్చు అన్న. 28, 24, 18 ఈ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే ఇచ్చుకోవచ్చు మనం. దానికి కూడా ఏరియేటర్లు ఉండాలి, ఫ్యాన్లు కంపల్సరీ ఉండాలి. వేసవకాలం చుక్కలు చూపిస్తుంది అది కూడా. ఓకే ఓకే వేసవకాలం ఇబ్బందే, ప్రతి ఐఎంసీ ఇబ్బందే, రూప్చంద్ ఇబ్బందే. ఒక పంగాస్ ఒకటే లాకి. ఓకే. ఐఎంసీ అంటే చెప్తున్నారు, చెప్పండి. అదే ఐఎంసీ అంటే శీలావతి, కట్ల, గడ్డి చేప, ఇవి ఈ జాతులు. ఓకే 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 నాకు అంత నాలెడ్జ్ లేదు, రీసెంట్గా వచ్చింది. ఓకేనా? ఓకే. మళ్ళీ ఎప్పుడు ఇంకెళ్ళే ఇంకెక్కడ? ఏది? కృష్ణనగర్, మన రామోజీ ఫిలిం సిటీ, మణికొండే. మణికొండలో ఉండేది. మణికొండ జూబ్లీ హిల్స్. అట్లా ప్లాన్ చేయాలి, సంపాదించాలి, ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలి. అది నా ప్లాన్. మేము అదే ప్లాన్ లో ఉన్నాం. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఒక దిల్ రాజు, ఒక అల్లు అరవింద్ ఇన్స్పిరేషన్ బాగా. అవును, వాళ్ళంతా ఎదగాలని నా కోరిక. అవుతా, నాకు కంపల్సరీ అవుద్ది, అవ్వకుండా ఉండదు. కథలేమన్నా ఉన్నాయా అన్న? కథలేమన్నా రాసుకున్నాయి ఉన్నాయా అంటున్నా. కథలు అంటే నా దగ్గర లేవు, మా ఫ్రెండ్సే. నాకు ఎక్కువ బిజినెస్ ఇంపార్టెంట్. మీరు ప్రొడక్షన్ సైడ్ వెళ్ళేది లేక డైరెక్షన్ సైడా, స్క్రిప్ట్ సైడ్ ఎటు? అన్నదాకా వెళ్ళింది అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాను. ఈసారి డైరెక్ట్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చూస్తున్నా. ఓకే ఓకే ప్రొడక్షన్లో. అంటే ఒకప్పుడు కలిసిన వాళ్ళని, అవును, ఊరిని డబ్బులు ఇచ్చి అడగకుండా వదిలేస్తే అయిపోయింది. 1.5 దాకా అయింది అన్నమాట అది. ఇప్పుడు చేరుకుంటున్నాం మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఒక 15 లక్షలు, 20 లక్షల దాకా ఉంటాయి. 2013లో స్టార్ట్ చేశారు. ఒకటి పెట్టాడు అయిపోయి 11.5 లక్షలు పెట్టాడు. వరుస పెట్టి 6, ఒకటి 3.5, ఒకటి 5 ఇలా వరుస పెట్టారనమాట. అవి తీరుస్తా మనం ఏం చేసాం, 10 రూపాయల వడ్డీలకి, 14 రూపాయల వడ్డీలకి ఎట్టా పడితే అట్టా దొరికిన చోటలు తీసుకొచ్చాడు, అప్పులు తీర్చేసాం. నీ కట్టుకొని తీసుకొని వచ్చేసరికి దాదాపు 1.5 దాకా తిరిగింది నాకు తెలిసి. అటు ఇటు 1.5 కోటి పేమెంట్ ఏదైనా కానీ అది అయితే అంతా బాగానే ఉండేది. అవునవునవును, ఎంతేలే అన్న, ఇచ్చిన నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పడ్డాం, ఇవన్నీ పడి ఏసరికి చెప్పుకుంటే సిగ్గుచేటని చెప్పుకుంటాం. మా తాతగారి నుంచి మటన్ షాపే. తర్వాత డాడీ మటన్ షాప్తో పాటు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. అట్లా వడ్డీ వ్యాపారంలో లాస్ వచ్చింది. అవునవును, ఈ తాకట్లని అయ్యని ఏం తీసుకునేవాళ్ళుగా, కాగితాలు కానీ అలాంటివి ఏం తీసుకోలేదా? అంటే అదేం లేదు, నోటి మాట మీద ఇచ్చేదే.
ఓకే ఓకే. మొట్ట ఏమన్నా పిచ్చి రోజులు 2008 2006 అంటే అంత ఏం లేదు కదా. అవునవునవును అవును. ఇప్పుడంటే వచ్చినాయి తాగట్లు అయ్యి అని. అవును. అప్పుడు అంత లేదుగా. మంచోడ మాట మీద ఇచ్చేది. అవునవును వాస్తవమే అది. తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అవునులే. జరిగినాయి ఇప్పుడు ఇవన్నీ చాలా జరిగినాయి. సరే బ్రో. సరే ఏం పేరు నేను ఇంతకు పేరు అడగలేదు. నా పేరు భరత్ చంద్ర. భరత్ చంద్ర. ఓకే 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 ఓకే. నా పేరు జీకే అన్న. నా పేరు తెలియకుండా నువ్వు ఎలా చేస్తావు? జీకే తెలుసు. జీకే ఫుల్ ఫామ్ ఏంటని. జీకే ఫుల్ ఫామ్ నేను ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పలేదు. చెప్పే రోజు వస్తుంది. మే 15వ తారీఖున చెప్తా. సరే సరే. బర్త్డేనా? బర్త్డే కాదు, ఛానల్ స్టార్ట్ చేయి 1 year అవుతుంది. ఓకే ఓకే. ఆ రోజు చెప్తా కరెక్ట్గా. మే 15కి 1 year అవుద్ది యానివర్సరీ. ఆ యానివర్సరీ రోజున అసలు జర్నీ మొత్తం చెప్తా, అందులోకి ఎలా వచ్చాను ఏంటి అని. ఓకే ఓకే బ్రో. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీకు కూడా. చేయండి తప్పకుండా చేయండి. చెరువులు మాత్రం అసలు వదలను అసలు. ఓకే ఓకే. ఓకే బాయ్ బ్రో. బాయ్.